ఆల్, నేను మీ వీణా. వెల్కమ్ బ్యాక్ టు వీణా చైతన్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు వ్లాగ్ అయితే మీ అందరికీ చాలా ఇష్టమైన వ్లాగ్ అనుకుంటున్నాను నేను. ఈరోజు మా ఇద్దరికి డే ఆఫ్ ఉంది. జనరల్గా డే ఆఫ్ ఉన్న, హాలిడే ఉన్న ఎక్కువ ఇంట్లోనే స్పెండ్ చేస్తాము. బట్ అప్పుడప్పుడు బయటకు వెళ్తాము ఏదైనా ప్లాన్ వేసుకుంటే. ఇవాళ కొన్ని వర్క్స్ ఉన్నాయి మావి, అవన్నీ కంప్లీట్ చేసుకొని ఆన్ ది వేలో కొన్ని ఫార్మ్స్ ఉంటే అవి చూడడానికి వెళ్తున్నాం. అలానే అక్కడ ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నీ కూడా కొనుక్కుందాం. నాకు తెలుసు మీకు ఇలాంటి వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం. అలానే ఎవరైతే సిడ్నీలో ఉంటున్నారో వాళ్ళకి తెలియదు కదా, తెలియని వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను. మీకు కుదిరినప్పుడు ఏదైనా టైం స్పెండ్ చేయాలన్నా కిడ్స్తో సహా ఇలా ఫామ్కి రావచ్చు. చక్కగా వెజిటబుల్స్ అన్ని మనం బయట నుంచి చూడవచ్చు. లోపలికి అయితే ఎలా ఉండదు, బట్ నేను వాళ్ళ పర్మిషన్ అడిగి రిక్వెస్ట్ చేసి కొన్ని అయితే లోపలికి వెళ్తాను. సో అదనమాట. సో ఇంకా ఫ్రెష్ వెజిటబుల్స్ కొనుక్కుందాం. ఫ్రెష్ ఫామ్ వెజిటబుల్స్ ఇవాళ మనం కొనుక్కోబోతున్నాం. ప్రైజెస్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, బట్ ఎప్పుడైనా ఒకసారి కాబట్టి మంచిగా హెల్తీగా ఉన్నవి ఇక్కడే పండి ఇక్కడే అమ్ముతారు కాబట్టి అవి మంచిగా మనం కొనుక్కోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ఇప్పుడు ఫస్ట్ నేను ఇవాళ 4 ఫార్మ్స్కి అలా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. సో ఒక్కొక్క ఫామ్లో ఏమేమి కొంటాము, అక్కడ ఎలా ఉంటాయి అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ప్లీజ్ వీడియో నచ్చితే అనుకుంటున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెష్ ఫామ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది చిన్న మార్కెట్ వాళ్ళదే. దాని పక్కనే ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ వాళ్ళు గ్రో చేసుకుంటున్నారు. ఇక్కడ పండినవి ఈ మార్కెట్లో వచ్చి మనం కొనుక్కోవచ్చు. ప్రైజెస్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. నేనైతే మార్కెట్స్ అనగానే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనుకున్నాను, కానీ బట్ మనం జనరల్ గ్రోసరీ స్టోర్స్లో దొరికే వాటితో కంపేర్ చేస్తే ప్రైస్ చాలా తక్కువ అనిపించింది. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న ల్యాండ్ 3 పార్ట్స్ చేస్తే అందులో ఫస్ట్ పార్ట్, థర్డ్ పార్ట్ మొత్తం ఎంటీగా ఉంది. ఒక మిడిల్లో మాత్రమే కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మాకు వింటర్ వచ్చేస్తుంది కాబట్టి కొన్ని మన రకాల వెజిటబుల్స్ ఉంటాయి కదా, మన ఇండియన్ టైప్ కానీ నార్మల్ వెజిటబుల్స్ పెద్దగా గ్రో అవ్వవు. ఓన్లీ లీఫీ వెజిటబుల్స్ అవి బాగా పండిస్తారు. సో అందుకని 2 ప్లేసెస్ అయితే ఎంటీగా ఉన్నాయి. నెక్స్ట్ వింటర్కి రెడీ చేస్తున్నారు. ఒక మిడిల్ పార్ట్లో అయితే ఫుల్ వెజిటబుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక చైనీస్ అతను ఉన్నాడు. తనకి నా భాష అర్థం కాదు, తన భాష నాకు అర్థం కాదు. ఏదో సైగలు చేస్తే ఓకే వెళ్ళొచ్చు అని అన్నాడు. అందుకని చెప్పి కొన్ని వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను. నేను ఇక్కడ గమనించింది ఏంటంటే, ఏ మొక్క అయినా సరే వీళ్ళు డైరెక్ట్గా సాయిల్లో నాటలేదన్నమాట. గ్రో బ్యాగ్స్ అని బ్యాగ్స్లో సాయిల్ పెట్టేసి అందులో మొక్క నాటడం వల్ల ఇంత ఎండలో కూడా ఒక్క మొక్క కూడా వాడిపోలేదు. ఎందుకు వాడిపోలేదా అనుకుంటే, కిందంతా కూడా సపరేట్గా బ్యాగ్స్ పెట్టి అందులో సాయిల్ వేసి మొక్కలు వేస్తున్నారు అనమాట. మనం డైరెక్ట్గా నేలలో నాటితే ఆ నేల వేడి ఎక్కువ ఉంటుంది కదా, టెంపరేచర్ ఎక్కువకి మొక్కలు వాడిపోతాయి. బట్ ఇక్కడ గమనించింది అలా లేదు. ఇక్కడికి వచ్చాక నేను చాలా విషయాలు తెలుసుకున్నా, అవన్నీ మీతో షేర్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, మన తులసాకు నార్మల్ బేసిల్ కాదు, మన ఇండియన్ తులసిలా అనిపించింది నాకు. మీరు ఇక్కడ గమనిస్తే తిను సాయిల్ అంతా కొత్త సాయిల్ యాడ్ చేస్తున్నాడు. ఇక్కడ ఎవ్రీ సీజన్కి సాయిల్ చేంజ్ చేస్తూ ఉంటారు. లేదంటే ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్లో ఇవన్నీ పండించారు కదా, నెక్స్ట్ వింటర్కి వేసే వెజిటబుల్స్ కోసం వాళ్ళు మళ్ళీ కొత్త సాయిల్ యాడ్ చేస్తున్నారు. ఆ సాయిల్ కూడా మొత్తం వాళ్ళే చేసుకుంటారంట. లైక్ కంపోస్ట్ కలిపి, కౌ మెన్యూర్ అవన్నీ కలిపి చేసుకుంటారు. దీనికి నా భాష అర్థం కాకపోయినా చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు. నేను వస్తున్నానని చెప్పి నాకు వేయిస్తున్నాడు. చూసారా, ఎక్కువ బరువు మోసే పని లేకుండా ఇలా ట్రాలీలో బకెట్స్తో సాయిల్ తెచ్చుకొని మంచిగా నిదానంగా పోసుకుంటూ వెళ్తున్నాడు. ఈ వర్క్ అంతా కూడా తనే చేసుకుంటాడు ఈవినింగ్ వరకు. ఈ కంట్రీలో నచ్చే పని ఏంటంటే, ఎంత హార్డ్ వర్క్ అయినా సరే ఈజీగా అయిపోయే టూల్స్ ఉంటాయి. చాలాసార్లు ఫామ్కి వెళ్ళాను, లైక్ ఫ్రూట్స్ వాటికి వెళ్ళాను, కానీ ఫస్ట్ టైం ఈ వెజిటబుల్ ఫామ్స్కి రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇలా ఎన్ని కూరగాయలు ఉన్నాయి తెలుసా, చాలా వంకాయలు ఉన్నాయి, చిల్లీస్ ఉన్నాయి, తులసాకు ఉంది, ఇంకా అటు సైడ్ వచ్చేసేమో కీరా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది. 2-3 టైప్స్ ఆఫ్ చిల్లీస్ వేశారు. ఎలా చేశారు, ముందు ఎలా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇంకోటి గమనిస్తే, నేను నడుస్తున్న ప్లేస్ అంతా కూడా ఇలా బ్లాక్ షీట్తో కవర్ చేశారు కదా. ఎక్కడైతే మొక్కలు నాటుతారో ఆ ప్లేస్ తప్పితే మిగతా మొత్తం ల్యాండ్ మొత్తం కూడా ఇలా షీట్స్ పరుచుకున్నారు. దానివల్ల యూజ్ ఏంటంటే, వర్షం అది పడినప్పుడు ఈజీగా ఉంటుంది వాళ్ళు హార్వెస్ట్ చేసుకోవడానికైనా. ఇంకోటి ఏంటంటే, కలుపు మొక్కలు ఎక్కువ పెరగకుండా ఉంటాయి. ఒకవేళ కలుపు మొక్కలు పెరిగితే మళ్ళీ ఎక్కువ మ్యాన్ పవర్ కావాలి కదా అది తీయడానికి. ఇక్కడ లేబర్ కాస్ట్ కొంచెం ఎక్కువే. అందులోనూ చదువుకున్న వాళ్ళు ఎవరు ఈ పనులు చేయరు. కొంచెం ఫార్మింగ్ చేసేది కొంచెం ఓల్డ్ వాళ్ళు, కొంచెం లాంగ్వేజ్ కొంచెం ఇక్కడ వేరే జాబ్స్ చేయలేని వాళ్ళు ఇలా చేసుకుంటారు కదా. సో అందుకని ఎక్కువ అవ్వకుండా ఇలా చేసుకున్నారు. వంకాయల్లో కూడా మనకి ఇండియన్ వంకాయల కన్నా ఇలా ఎగ్ ప్లాంట్స్ అంటారు. ఇవి పెద్దవైతే ఇంత అవుతాయి అనమాట, చాలా పెద్ద లావుగా పొడుగ్గా ఉంటాయి. ఎక్కువ ఇవే పండిస్తారు. ఈ 2 rows మొత్తం కూడా అవే వంకాయలు.
స్క్రబ్బర్స్ అవి వాడతాం. ఇవే కాదు మనం బీరకాయ ఎండిపోయిన తర్వాత వీటిని స్క్రబ్బర్ గా వాడతాము. ఆ టైప్ బీరకాయ చూడండి అసలు ఎలా ఉన్నాయో. పడిపోయాయి కొంచెం. అబ్బో ఇంకెంత పెద్దది ఉందో చూడు పైన. అమ్మో చాలా పెద్దది ఉంది. అసలు ఎంతో లావు ఉందో నేను చూపిస్తాను. ఇక్కడ చూస్తే పుదీనా కూడా ఫుల్గా వేసేసారు. ఇక్కడ ఏది వేసినా సరే ఒక ఫుల్ రో మొత్తం కూడా ఒక వెజిటబుల్ కానీ ఒక లీఫీ వెజిటబుల్స్కి ఇచ్చేసారనమాట. అంతేగాని హాఫ్ వేసి హాఫ్ ఇంకోటి గ్రో చేయడం అలా చూడలేదు. కొంచెం కూడా పక్కకి వెళ్ళకుండా ఈక్వల్గా భలే గ్రో అయింది. స్మెల్ వస్తుంది. స్మెల్ అయితే సూపర్ ఉన్నా. ఎంత ఫ్రెష్గా ఉంది. ఆస్ట్రేలియాలో పుదీనా ప్రైస్ చాలా ఎక్కువే ఉంటుంది. మినిమం చిన్న బంచే $2 $3 అలా అమ్ముతారు. నాకు తెలిసి ప్రతి ఒక్క ఇండియన్ మన తెలుగు వాళ్ళ ఇంట్లో అయితే మ్యాక్సిమం 80% వరకు పుదీనా వేసుకుంటారు. నేనైతే మోస్ట్లీ ఎప్పుడు బయట అయితే కొనను, ఎప్పుడన్నా ఎక్కువ రెసిపీస్ చేసేటప్పుడు తప్పితే. జనరల్గా రెగ్యులర్గా అయితే ఇంట్లో పాట్స్లో పెంచుకుంటాను, అదే సరిపోతుంది. ఇక్కడ వీళ్ళు మన ఇండియన్ బీరకాయ అయితే కనిపించలేదు, కానీ ఇందాక చెప్పా కదా లూఫా బీరకాయ, అవను ఇంకా సొరకాయ ఇంకా అవన్నీ ఉన్నాయి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. చిన్నప్పటి నుంచి మాది ఫార్మింగ్ అయినా సరే నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను ఎప్పుడు మా పొలాలు ఎలా ఉంటాయో కూడా మాకు తెలియదు అనమాట. బట్ ఇలా వచ్చి నాకు ఏదైనా హ్యూజ్ క్వాంటిటీలో ఇలా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చూస్తే ఎందుకో చెప్పలేని సంతోషం అనమాట. ఎప్పుడు చిన్నప్పటి నుంచి కోరిక, ఎప్పుడు అడిగినా మా పేరెంట్స్ తీసుకెళ్లే వాళ్ళు కాదు. సో ఫైనల్లీ మా హస్బెండ్ వల్ల ఇలా ఫార్మ్స్కి వెళ్ళి చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను చెప్పాను కదా పక్కనే ఫామ్, వీళ్ళు ఇక్కడే మార్కెట్ పెట్టుకొని అమ్ముతున్నారు. కొంచెం బిజీగానే ఉంది. మేము వెళ్ళింది వీకెండ్ కాదు, వీక్ డేస్లో వెళ్ళినా కూడా కొంచెం బిజీగా ఉందంటే పర్లేదని చెప్పాలి. క్యాప్సికమ్ చూడండి, మనం బయట కొంటే అన్నీ ఒకే షేప్లో ఒక సైజులో దొరుకుతాయి కదా. సో ఇక్కడ పండినట్టున్నాయి, అన్నీ ఈజీగా తెలిసిపోతుంది. సైజెస్ అవి చిన్నవి పెద్దవి ఉన్నాయి. ఇక్కడ ధాన్యం అయితే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. 2 for 5 అలా ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే $5 ఈచ్ అలా ఉన్నాయి. బట్ బయట అయితే మనకి 25 కిలో అంటారు, బట్ ఎక్స్పెన్సివే. బట్ ఇక్కడైతే కొన్ని అయితే చాలా చీప్గా వచ్చాయి. మీకు ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు ఇలా ఫార్మ్స్కి వచ్చి ఇక్కడ పిక్ చేసుకోవడం బెస్ట్ అనిపించింది. నేను ఆ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇక్కడ టొమాటోస్ చూసారా, $2 కిలో. బయట అయితే $6 $8. ఒక్కోసారి సీజన్లో బాగానే దొరుకుతాయి $2కి $3కి, బట్ ఇప్పుడు కాదు కాబట్టి ఎక్కువే. బట్ కానీ ఇవి కొంచెం బాగా పండిపోయినాయి కాబట్టి $2కి అలా ఇస్తున్నారు. ఇవి బెండకాయలు కూడా 500 grams వచ్చేసి $6 చెప్పారు. బట్ నాకు ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ అనిపించాయి. బయట అయితే ఇంకా వాళ్ళు ఇక్కడి నుంచే కదా కొనుక్కునేది, రైతుల దగ్గరే కొనుక్కొని ఫ్రీజర్లో పెట్టి అవి మనం కొని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. వాటితో పోలిస్తే ఇలా తెచ్చుకోవడం బెటర్. ఎప్పుడన్నా మీ నియర్ బై మార్కెట్స్ ఉంటే ఫార్మ్ ల్యాండ్స్ ఉన్న ఇలా వెళ్ళి తెచ్చుకోండి. నాకు తెలిసి చాలా వర్త్ అనిపిస్తుంది. ఇక్కడ పక్కనే దానిమ్మ చెట్లు ఉన్నాయి. నేను ఇవాళ గమనించింది ఏంటంటే ప్రతి ఫామ్లో కూడా ఒక 6 నుంచి 10 వరకు ఇలా చెట్లు నాటుకున్నారు, దానిమ్మ చెట్లు. వాటికి మంచిగా కాయలు కూడా వచ్చాయి. ఇది సీజన్ అనుకుంటా. సమ్మర్లో జనరల్గా ఫ్రూట్స్ అవన్నీ కూడా బాగానే వస్తాయి, బట్ ఎక్కువేమంత కనిపించలేదు. కానీ 2-3 ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకు. అయితే మేము ఈ ఫామ్ చూసుకొని పక్కన ఇంకో ఫామ్కి వెళ్దాం అనుకుంటున్నాం. బట్ పక్కన చూస్తే ఇదంతా కూడా వీళ్ళదే. బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఫుల్ ఉన్నాయి. గ్రీన్ హౌస్ కానీ ఇంకా మన లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ పెద్ద ల్యాండే ఉంది. బట్ నేను అవంతా వెళ్ళలేదు. బట్ మాకు కూడా లేట్ అయిపోతుంది. మేము మార్నింగ్ ఎప్పుడూ స్టార్ట్ అయ్యాము, ఇవాళ ఫుల్ బిజీ డే అయిపోయింది మాకు. బట్ ఎలా అయినా ఈరోజు వెళ్ళాలి, చూడాలి, మీకు కూడా షేర్ చేయాలనిపించి కొంచెం టైం తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను. వీళ్ళు లోపలికి వెళ్ళో చెప్పైనా మనం బయట నుంచి కూడా మొత్తం క్లియర్గా అంతా కనిపిస్తుంది. పెద్ద ఫెన్స్ కానీ అలా ఏం వేసుకోలేదు. ఇంకొక సైడ్ వచ్చేసి ఇవి స్మాల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇప్పుడే పెట్టినట్టున్నారు. నాకు ఈ ప్లాంట్ ఏంటో అర్థం కాలేదు. బట్ ప్రతిదానికి ఇలా పోల్స్ ఉన్నాయి. మేబీ ఏమన్నా అల్లుకునే ప్లాంట్స్, వెజిటబుల్ ప్లాంట్స్ ఏమన్నా అయ్యి ఉండొచ్చు అనుకున్నాను. అయితే ఫామ్లోకి ఎంట్రీ ఉండదు, బట్ నేను రిక్వెస్ట్ చేశాను ప్లీజ్ ప్లీజ్ అని. ఓకే అని కొంచెం దూరం వెళ్ళమన్నారు, బట్ నేను మొత్తం తిరిగేసి వచ్చేసా. సో అది ఎలా ఉంది. ఇంకొన్ని ఫార్మ్స్ ఉన్నాయి, వాటికి కూడా వెళ్దాము. ఇక్కడ కాకుండా డిఫరెంట్గా ఏమైనా ఉంటే మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు మేము వచ్చిందంతా కూడా హార్స్లీ పార్క్ అనే ఒక సబబ్లో ఈ ఫార్మ్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి దాని పక్కనే సన్స్ ఫ్రెష్ ఫార్మ్ ఉంటే దీనికి వచ్చాము. ఇందా చూసిన దానికన్నా ఈ ఫార్మ్ చాలా అంటే చాలా పెద్దది. బయట నుంచి చూస్తేనే చాలా హ్యూజ్గా అనిపించింది మాకు. ఇది క్యాబేజ్ నానా, పర్పుల్ క్యాబేజ్. అక్కడ దానిమ్మకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో, చిన్న చెట్లకే వేలాడుతున్నాయి.
ఇవన్నీ కూడా మెయిన్ రోడ్ పక్కనే ఉన్నాయి, మనకి ఈజీగా వెళ్ళేటప్పుడు కూడా విజిబుల్గానే ఉన్నాయి. మేము ఫామ్లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడే మాకు ఎక్కువ ఇక్కడ క్యాప్సికమ్ చిల్లీస్, 2 types ఆఫ్ చిల్లీస్ ఉన్నాయి. అండ్ అలానే వంకాయలు, ఇందాక ఎగ్ ప్లాంట్ చూపించాము కదా అవి ఉన్నాయి. ఇంకొకటి పర్పుల్ క్యాబేజ్ చూసాను, ఫస్ట్ టైం ఇంత క్లోజ్గా చూసాను అనిపించింది. అండ్ ఇంకా పక్కనంతా కూడా అరటి తోటలు, వాటి వెనక ఇంకా ల్యాండ్ ఉంది. నేను 3 farms 4 farms చూసాము. అన్ని ఫార్మ్స్లో కామన్గా ఉండేది బ్రింజాల్ కామన్గా ఉంటున్నాయి, అలానే దానిమ్మ చెట్లు ఉంటున్నాయి, అరటి చెట్లు, ఇంకా పచ్చిమిర్చి, చాలా రకాల పచ్చిమిర్చి ఉంటున్నాయి, అండ్ క్యాప్సికమ్. మా కోసం అనుకుంటే ఇవాళ ఎండ ఆన్ అండ్ ఆఫ్గా వస్తుంది పోతుంది, నాకు మంచిగా వీడియోకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇవాళ మా హస్బెండ్ వీడియోకి హెల్ప్ చేయట్లా, నాకు ఎండ హెల్ప్ చేస్తుంది బాగా. ఎలా ఉంది? సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళని వెళ్ళి పర్మిషన్ అడుగుతాను, వాళ్ళు వెళ్ళమన్నా ఎల్లుకు పురుగులు ఉంటాయి, పాములు ఉంటాయి అని. బట్ మళ్ళీ ఫార్మింగ్ అంటే ఇష్టం అని చెప్తాడు, బట్ ఇలా భయపడుతూ ఉంటాడు. సో ఎలా ఉంది నీకు వాళ్ళ ఎక్స్పీరియన్స్? బాగుందా? చాలా బాగుంది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాయి ఇవాళ. అంటే అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్తూ ఉంటే కొంచెం స్ట్రెస్ కానీ ఎలా కొంచెం నేచర్తో ఎంజాయ్ చేసినట్టు హ్యాపీగా ఉంటుంది అనమాట. రోజు చేస్తే బాగోదు, అవును, రోజు ఒకే ఈ జాబ్ చేస్తే కష్టమే, చాలా కష్టం. బట్ ఎప్పుడన్నా వచ్చి మనం చూడడానికి ఏంటంటే బాగుంటుంది, ఎంజాయ్గా ఉంటుంది. బట్ కష్టం వేరేగా ఉంటుంది. సో అది ఓకే. ఎలా ఉంది? వీడియో నచ్చిందా? ఇంకా వెళ్దాం పదండి లోపలికి. మళ్ళీ పర్మిషన్ అడుగుదాం. ఇక్కడ అన్ని అరటి తోటలు ఉన్నాయి, చాలా తోటలు ఉన్నాయి. మళ్ళీ అడుగుదాం, పర్మిషన్ ఇస్తే కనుక లోపలికి వెళ్దాం. ఫార్మింగ్ ఏంటంటే మన ఇండియా లెక్క అంత కష్టపడే పని ఉండదు అనేది నా ఫీలింగ్. అంటే ఇక్కడ ఎక్కువ ఎక్విప్మెంట్ బాగుంటాయి, ట్రాక్టర్స్ కానీ మెషిన్స్, ఫ్రూట్స్ కట్ చేయాలన్నా, వెజిటేబుల్ కట్ చేయాలన్నా అన్నిటికీ కూడా రకరకాల మెషిన్స్ ఉంటాయి. అంటే స్టాఫ్తో కూడా అంత ఎక్కువ పని ఉండదు, వీళ్ళే వచ్చి చేయాలని లేకుండా ఎక్కువ మెషిన్స్ ఉంటాయి. చూడండి ఏవో రకరకాల ట్రాక్టర్స్. అది సరే మన ఇండియన్ టైప్ ట్రాక్టర్ కదా, బాగుంది. 4 రోజులు అయిపోయింది ఈ ట్రాక్టర్ని చూసి, చూడగానే బాగా అనిపించింది. సేమ్ మన ఇండియాలో ఉన్న లాంటి ట్రాక్టరే, బట్ మినీ ట్రాక్టర్ అనుకుంటా, చాలా చిన్నగా ఉంది కదా. ఫార్మ్స్ లో అవసరం నెంబర్ ప్లేట్ ఏం లేదు, భలే క్యూట్ గా లిటిల్ ఉంది, బాగుంది. ఒకసారి లోపల మార్కెట్ ఉంది, మార్కెట్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న అరటి పండ్లు అయితే కన్ఫామ్గా ఈ ఫామ్లో, ఎందుకంటే మేము చూసిన అరటి చెట్లకి ప్రతి ఒక్క చెట్టుకి కూడా గల ఉంది, అన్నీ కూడా పచ్చిగా బాగా అనిపించింది. ఇంకా ప్రైస్ వస్తే బయట కన్నా $1, $1.50 ఇక్కడే తక్కువ అనిపించింది. ఇంకా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మనం ఫస్ట్ ఫామ్ కన్నా ఈ ఫామ్లో కొంచెం ప్రొడ్యూస్ ఎక్కువ ఉందన్నమాట. పచ్చి పసుపు కూడా దొరుకుతుంది, అల్లం కూడా చూడండి ఎంత ఫ్రెష్ది అనమాట. మనం జనరల్గా ఇండియాలో కొనుక్కునేది కొంచెం ఏజ్డ్ అల్లం అనుకుంటా కదా, కొంచెం ముదురుగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇలా లేతగా అల్లం ఉంటుంది. బట్ నాకైతే అదే నచ్చుతుంది, మన ఇండియన్ టైపే. సో ఇంకా చిల్లీస్ కానీ ఇలా అన్నీ ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడడానికి. అయితే మేమైతే కొన్ని తీసుకున్నాము. ఇక్కడ లైన్ చూసారా, $3 కిలో. బట్ మన మూల్వాస్లో కానీ అదర్ స్టోర్స్లో మినిమం $5, $6, $7 ఉంటుంది. మేమైతే కొన్ని తీసుకున్నాను. పచ్చిగా ఉన్న వాటిని లైమ్ అంటారంట, ఎల్లోగా ఉన్నది లెమన్. నాకు ఆస్ట్రేలియా వచ్చే ముందు వరకు కూడా తెలీదు. ఇండియాలో అయితే మా అమ్మ నిమ్మకాయ అంటది, అది పండిందో పచ్చిదో తెలియదు కదా, నిమ్మకాయను వాడేవాళ్ళం. ఇక్కడికి వచ్చాక నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అనుకోండి. బట్ ఇక్కడ ప్రొడ్యూస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను అడ్రస్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ దానిమ్మకాయలు అయితే ఇక్కడ మస్ట్గా తీసుకోండి, చాలా స్వీట్గా జ్యూసీగా ఉన్నాయి, మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి నేను డ్రాగన్ రెడ్ చూస్తున్నాను, ఇక్కడ వైట్ డ్రాగన్ ఉంటుంది కానీ రెడ్ లేదు. నాకు ఇవాళ కనిపిస్తే ఒక డ్రాగన్ తెచ్చుకున్నాను. ఫ్రెష్ జ్యూస్ కూడా చేసిస్తున్నారు, బట్ మేము వెళ్ళే టైంకి 4 అయిపోయింది, 4కి క్లోజ్ చేస్తారంట. అప్పుడే చేసి పెట్టారు, ఫ్రెష్గా అన్నారు. కొంచెం ఎండగా ఉంది, మేము కొంచెం టైర్డ్ అయిపోయాం కాబట్టి ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ ఏమన్నా ఉందేమోనని చెక్ చేస్తున్నాను. ఫ్రెష్గా స్క్వీజ్ చేసి పెట్టారు, టేస్ట్ కూడా చాలా బాగుంది. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో నాకు థ్యాంక్స్ చెప్పండి. ఎవరైనా ఫామ్కి వెళ్ళి మీకు ఇది నిజంగా నచ్చితే. కార్న్ కూడా చూడండి, $1కే అంట.
ఇక్కడ అరటి పువ్వు కూడా ఉంది, $5 అని ఉంది. బట్ నేను కరెక్ట్గా ప్రైస్ చెక్ చేయలేదు, పెయిరా లేకపోతే సింగిల్ $5 నాకైతే ఐడియా లేదు. దీంతో కూడా రెసిపీ చేస్తారు, బాగుంటుంది అంటారు కదా. నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు, బాగుంటుంది అంటే చెప్పండి, ఈసారి మనం ట్రై చేద్దాం. మేమైతే కొన్ని కావాల్సినవి తీసుకున్నాము. మేము ఇవాళ చెప్పాను కదా కొన్ని ఫార్మ్స్ తిరుగుతున్నాం కాబట్టి ఒక ఫామ్లోనే కమిట్ అయ్యి అన్నీ తీసుకోకుండా జస్ట్ ఎక్కడైతే ప్రైస్ ఇంతకన్నా తక్కువ ఉండదు అనుకుని కొన్ని అలా తీసుకుంటూ వెళ్ళాము. పొడుస్తున్నా షుగర్ వేసారని చెప్తున్నాను. ఫ్రెష్గా ఉందా లేదా? ఫ్రెష్గా ఉందా? చూడండి ఎలా ఉందా. దూరంగా కనిపిస్తున్నాయి కదా, లోపలంతా పెద్ద అరటి తోట ఉంది. అందుకే ఇక్కడ పచ్చ అరటికాయలు కూడా అమ్ముతున్నారు. అందుకే చూడండి ఎంత పెద్ద తోట. కాకపోతే ఇప్పుడు ఓనర్స్ ఎవరు లేరు, ఇక్కడ అంతా వర్క్ చేసే వాళ్ళే. అడిగితే ఇప్పుడు లేరు ఎవరు, ఎలా చేయమన్నారు. సరే అన్న. ఆ ఫార్మ్స్ పక్కనే ఈ ఫ్లవర్ మార్కెట్ ఉంటే వచ్చాను. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ రావాల్సింది, ఫుల్గా ఉండేవి. బట్ మేము ఈవినింగ్ ఆఫ్టర్ 4 వచ్చాము కాబట్టి పెద్ద స్టాక్ అయితే లేదు. నెక్స్ట్ ఎప్పుడన్నా ఫుల్ వీడియో షేర్ చేస్తాను. బట్ ఫ్లవర్ బంచ్ వచ్చేసి చామంతులు $8 అలా ఉన్నాయి, చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. ఈసారి ఇంకా నాకు తెలిసిన 2-3 ఫార్మ్స్ ఉన్నాయి ఫ్లవర్స్వి, అవన్నీ కలిపి మీకు ఒక వీడియోలో కన్ఫామ్గా షేర్ చేస్తాను. ఇవాళ వెదర్ అయితే టూ గుడ్ ఉంది, మాకైతే చాలా బాగా నచ్చింది. సమ్మర్లో అయితే ఇంత బయట అసలు తిరగలేము, మండిపోతున్నట్టు ఉంటుంది. బట్ ఇవాళ అలా లేదు, చాలా చూడ్డానికి ఎండగా ఉన్నా సరే అంత హాట్ వెదర్ అయితే లేదు, బాగుంది ఇవాళ. అక్కడ నుంచి ఈ ఫామ్కి అయితే వచ్చాను. ఈ ఫామ్కి అయితే ఓన్లీ గోంగూర కోసం వచ్చాను. మా హస్బెండ్ చాలా రోజుల నుంచి గోంగూర పచ్చడి అడుగుతున్నాడు. ఫ్రోజన్ గోంగూర ఉంది, చేయొచ్చు కానీ బట్ ఫ్రెష్ అవైలబుల్ ఉంది కదా, ఎప్పుడన్నా అవైలబుల్ లేనప్పుడు ఫ్రోజన్వి వాడదామని చెప్పేసి అలా ఉంచుతాను. వాటికి లాంగ్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఫ్రోజన్కి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఎప్పుడైనా తినాలన్నప్పుడు అవి వాడతాను. అవైలబుల్ ఉంటే కనుక కొంచెం దూరం అయినా సరే ఏదైనా పని ఉన్నప్పుడు అటు వెళ్ళి కన్ఫామ్గా ఫ్రెష్వి తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. డిస్క్రిప్షన్లో వీళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఒకవేళ అటువైపు వెళ్తే కనుక మీరు కూడా తెచ్చుకోండి, ఒకసారి ఫామ్ విజిట్ చేయండి. చాలా ఫ్రెష్ ఉంది. చాలా రోజులు మా హస్బెండ్ గోంగూర అని అడుగుతున్నాడు, లైక్ గోంగూర పచ్చడి. ఇవాళ తీసుకొని గోంగూర పచ్చడి చేస్తాను. ఓకే 4 నాకు ఇక్కడ గోంగూర బాగా ఫ్రెష్గా అనిపించింది, రిమైనింగ్ నాకు అంత ఏం అనిపించలేదు. సో స్వీట్ పొటాటోస్ చూద్దామని చూశాను కానీ బట్ నాకు అసలు నచ్చలేదు. ఇంకా 2-3 అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ ఈ మధ్య సొరకాయలు అయితే అన్ని ఫార్మ్స్లో అవైలబుల్ ఉంటాయి, సొరకాయలు ఇంకా పొట్లకాయలు అయితే చాలా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ లెమన్, డిఫరెంట్ లెమన్, సో స్మెల్ బాగుందని చూస్తున్నాను. నాకు ఏదైనా కొత్తది డిఫరెంట్గా అనిపిస్తే ఫస్ట్ స్మెల్ చూడడం అలవాటు, సో ఏమనుకోకండి అన్నీ అలా స్మెల్ చూస్తున్నానని చెప్పేసి. బట్ ఈ లెమన్ స్మెల్ అయితే చాలా బాగుంది. అండ్ జామకాయలు కూడా $8 $9 కిలో. ఇప్పుడు సీజన్ అనుకుంటా, ప్రతి చోట అంతే, మినిమం $8 $10 అలా అమ్ముతున్నారు. బట్ కొన్నిసార్లు అయితే చాలా స్వీట్గా టేస్టీగా ఉంటాయి, కొన్నిసార్లు అయితే అసలు స్వీట్గా ఉండవు, కొంచెం పుల్లగా చప్పగా అనిపిస్తాయి. బట్ కొంచెం దొరికినప్పుడు అయితే ఇలా తీసుకుంటాము, స్వీట్గా ఉన్నా లేకపోయినా అలానే తినేస్తాము. కాకరకాయలు కూడా ఇవాళ బాగానే ఉన్నాయి. నేను లాస్ట్ టైము మా గార్డెన్లో మన ఇండియన్ టైప్ వేసాను, కొంచెం పెద్దవి వేసాను, బట్ ఎండలకి చెట్టు పాడైపోయింది కదా. ఈసారి ఇవి 2-3 వచ్చాయి అంతే, పెద్ద ఎక్కువ కాయలేదు. బట్ నెక్స్ట్ సీజన్కి ఈసారి ఎక్కువ మన కాకరకాయలు వేసుకుందాం. సో అలా దానిమ్మలు అయితే చాలా బాగున్నాయి. ఈరోజు అన్ని ఫామ్లో కూడా ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి. దానిమ్మ చోట లాస్ట్ తీసుకుందే ప్రైస్ తక్కువ అనుకుంటే మాకు ఇక్కడ ఇంకా ప్రైస్ తక్కువ అనిపించింది. చైతన్యకి దానిమ్మలు అంటే చాలా ఇష్టం, అందుకని తన కోసం అయితే కన్ఫామ్గా 1-2 అయితే తీసుకుంటాను. గోంగూర పచ్చడి అని అడుగుతాడు. జనరల్గా మేము వెళ్ళే గ్రోసరీ స్టోర్స్లో ఏంటంటే ఒక బ్యాగ్లో, చిన్న బ్యాగ్లో $5 ఉంటుంది.
బట్ మాకు ఇక్కడ బంచ్ వచ్చి $3 దొరికింది కదా అని చెప్తావా? బాగుంది, చాలా పెద్దగా మాట్లాడతా. బాగుంది ఫామ్ చాలా పెద్దగా. జనరల్గా అయితే మేమిద్దరం 2 డిఫరెంట్ పర్సనాలిటీస్ అనమాట. ఒకరికి ఒకటి నచ్చితే ఇంకొకళ్ళు ఒకటి కంప్లీట్ ఆపోజిట్ ఉంటాం. బట్ మొక్కలు ఈ ఫార్మ్స్ అంటే కొంచెం ఇద్దరికి ఇష్టం అనమాట, ప్లాంట్స్ కానీ అలా. సో అలా కాబట్టి ఎప్పుడు ఫార్మ్స్ అడిగినా హ్యాపీగా తీసుకొస్తాడు, ప్రాబ్లం ఉండదు. వేరే ఏ ప్లేస్కైనా వెళ్దాంలే ఇప్పుడు అవసరమా అలా అంటాడు, కానీ ఎక్కడైనా ఫార్మ్స్కి వెళ్దాం ఫ్రూట్ పికింగ్కి అలాంటివి అయితే హ్యాపీగా తెస్తాడు. ఎందుకంటే తనకి ఇష్టం కదా, తను చూడొచ్చు అని. ఏమంటావు? ఎండ్ ఉంది కొంచెం. సో వాళ్ళు పర్మిషన్ అడిగితే వెళ్ళొచ్చు అని చెప్పారు. బట్ అక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి అనమాట. సో జనరల్గా ఫార్మ్స్లోకి ఎందుకు అలో చేయరంటే పాములు ఉంటాయి, రకరకాల పురుగులు ఉంటాయి, స్పెషల్గా హనీ బీస్ ఉంటాయి. అవి కుడితే మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం అనమాట. ఇక్కడ చాలా రూల్స్ కొంచెం ఇప్పుడు మనం వెళ్ళి మనం కుట్టించుకొని వాళ్ళ మీద కంప్లైంట్ చేసినా చేసేదేమి ఉండదు. సో అందుకని వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. సో అందుకని ఇక్కడ స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టారు. సీడ్స్ ఏవి తెచ్చుకోకూడదు, అలానే ఏ వెజిటబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ ఏవైనా సరే పిక్ చేయకూడదు. అలా కొన్ని రూల్స్ పెట్టారు, అవన్నీ ఫాలో అవుతూ మనం కూడా ఒకసారి లోపల చూద్దాం. నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను. మీకు చూపిస్తుంది నాకు ఇంకా హ్యాపీగా ఉంది. నాతో పాటు మీరు వచ్చేసేయండి. ఇక్కడ స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే మాకు గోంగూర కనిపించింది. అంటే మన ఇండియా సైడ్ లాంటి గోంగూర కాదు, బట్ డిఫరెంట్ అనుకుంటా. బట్ క్లియర్గా చూపిస్తా. గోంగూర చూడండి ఎంత ఉందో, ఫుల్ లైన్ మొత్తం గోంగూరే. సొరకాయ మొత్తం ఇలా తీగ వేసేసారు. మామూలుగా మనకి అల్లి చెట్లు ఉంటాయి కదా, లైక్ సొరకాయలు బీరకాయలు, వాటికి అక్కడ చూసారా అన్ని బీరకాయలు ఉన్నాయి. ఇవన్నీ బీరకాయలు, ఇవి సొరకాయ పిందులు ఉన్నాయి. ఇదంతా అదే మొత్తం సొరకాయ బీరకాయ మిక్స్. బట్ ఎక్కువ సొరకాయలు ఉన్నాయి బీరకాయల కన్నా కూడా. కింద పడ్డాయి సొరకాయలు, మేబీ కింద పడినాయో మరి. బట్ వాళ్ళు కోసి అక్కడ పెట్టుకున్నట్టున్నారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చి మొత్తం పిక్ చేస్తారేమో కదా. రాలేదు అలా పడవే, మరి ఏమైనా పడ్డాయేమో మనకు ఐడియా లేదు కదా. బట్ చాలా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో వాటర్ ఫెసిలిటీ బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ సాయిల్ అయితే మంచి సాయిల్ కాదంట, ఎక్కువ డ్రై సాయిల్ ఉంటుంది. టెంపరేచర్ సమ్మర్లో ఎక్కువ ఉండడం వల్ల మనం ఎక్కువ పండించేదే సమ్మర్లో కాబట్టి టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల క్రాప్ ఎక్కువ రాదు కాబట్టి సో వీళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ఫాలో అవుతారు. ల్యాండ్ మొత్తానికి కూడా వాటర్ కాకుండా ఎక్కడైతే ప్లాంట్ నాటారో ఆ ప్లాంట్ రూట్స్కి వెళ్ళేటట్టు స్లోగా వాటర్ రిలీజ్ చేస్తారంట. సో మీరు ఎక్కడ కూడా సాయిల్లో మొక్కలు నాటలేదు. ఇక్కడ చూస్తే మధ్య మధ్యలో బ్లాక్గా మనకి గ్రో బ్యాగ్స్ కానీ పాట్స్ లా పెట్టుకొని అందులో సాయిల్ యాడ్ చేసి అందులో వచ్చేసి బీరకాయలు సొరకాయలు అలా మిక్స్ చేసి వేశారు. ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ మొత్తం ల్యాండ్కి అయితే వేయట్లేదు, ఓన్లీ ఆ ప్లాంట్ ప్లేస్లో మాత్రమే వాటర్ వేస్తున్నారు. సో మీరు ఇంకా డ్రిప్ ఇరిగేషన్ అని సెర్చ్ చేయండి. మేబీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు తెలుసుకోండి. బట్ మనం ఇంట్లో కూడా ప్లాంట్స్ వేసేటప్పుడు చాలా ఫోర్స్గా పైనుంచి అలా వేస్తాం కదా, అలా కాకుండా కింద రూట్కి వెళ్తే వాటరు పైన ఆకులు అవి కూడా ఫ్రెష్గా ఉంటాయి అనమాట. నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. నెక్స్ట్ ఈ సమ్మర్లో మనం మొక్కలు నాటేటప్పుడు ఇంకొంచెం కేర్గా ఇంకొంచెం ఎక్కువ విషయాలు తెలిసాయి కాబట్టి మనం ఇంకా ఎక్కువ బాగా పండించుకునేదానికి ట్రై చేస్తాను. సగం ఉండే ఎండిపోయింది. బట్ మనం అనుకుంటాం కదా అంత ఈజీ ఏం కాదు. ఎంత ఉంది కదా, చాలా ఎండిపోయాయి అసలుకి. ఒక లైక్ 60% ఉంటే 60%లో 30% అంతా పాడైపోయాయి. బట్ నేను మొక్కలు వేస్తా కదా, నా మొక్కలు ఎప్పుడన్నా ఒక్క కాయ పాడైనా భలే బాధ అనిపిస్తుంది. బట్ వీళ్ళు ఇంత ఫామ్ చేస్తా ఇలా ఇన్ని పాడైపోతూ ఉంటాయి, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది కదా. కానీ భలే ఉన్నాయి. లోపలికి వెళ్దాం రండి. ఇంకా చిన్నదే అలా ఎండిపోయింది చెట్లన్నీ కదా, మేబీ ఎండలకేమో మొత్తం ఎండిపోయింది. Nepal. Why this all dry? डेट खत्म हो गया. Now Finish. Season done. हो गया. हो गया. When you plan next? नेक्स्ट
लगाएगा फिर। How many months? 6 months or 3 months? 6 months। 6 months. వాళ్ళని అడిగాను, వాళ్ళని అడిగితే మొత్తం చాలా వరకు అసలు ఎండిపోయింది. కాయలు ఉన్నాయి కానీ మొత్తం ఎండిపోయింది. ఎందుకు అంటే ఇది సీజన్ అయిపోతుంది కదా, అందుకు. ఇక్కడ కింద చూస్తే బ్లాక్ షీట్ వేసుకున్నారు కదా, ఎందుకంటే గడ్డి పెరగకుండా, అలానే వర్షం అది పడినప్పుడు బురదగా తొక్కుతారు కదా, అలా అవ్వకుండా నీట్గా ఉంది చూడండి. ఇంకా అటంతా మట్టి ఉంది, వర్షాలు పడుతున్నాయి. లాస్ట్ 2 weeks నుంచి వర్షాలు ఉన్నాయి. బట్ అయినా సరే మనం ఏదైనా వచ్చి చూడాలన్నా అంత నీట్గా ఉంది. వాటర్ ఉన్నాయి. వాళ్ళ లోపల స్టోర్లో కూడా ఉన్నాయి బీన్స్. ఎన్ని మొక్కలు వేస్తేనే ఎన్ని వెజిటేబుల్స్ వస్తాయో. నేనైతే ఇంట్లో 4-5 సీడ్స్ వేస్తాను, 4-5 మొక్కలే వచ్చేది. వాటికే మా అయితే ఒక్కసారి వండుకోవడానికి కూడా వస్తాయో రావు ఒక్కసారి. వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు సీడ్స్ ఏమీ కలెక్ట్ చేసుకోవడానికి లేదు అని. వెజిటేబుల్స్ దాంట్లో సీడ్స్ ఏమి ఉంటాయో అనుకున్నాను, కానీ వీళ్ళు చాలా వరకు వెజిటేబుల్స్ కింద పడినాయని అలానే ఉంచుతున్నారు. అవి బాగా ఎండిపోయి ఉన్నాయి, వాటిలో సీడ్స్ ఉన్నాయి అనమాట. అవి మనం తీసుకోకూడదని చెప్తున్నారు. చాలా ఉన్నాయి కింద పడి అలానే వదిలేశారు. వీటిని అంటారు మన చిలకడ దుంప, లైక్ కంద చిలకడ దుంప అంటాం కదా, మేబీ వాటికి సంబంధించినవి అనుకుంటా ఈ ఆకులు అయితే. ఇవి చూడండి మన ఇండియన్ టైప్ లాంటివే, బట్ ఏంటో డిఫరెంట్గా ఉన్నాయి. కనిపిస్తున్నానా దుంప? పక్కన లేక్ లాగా ఉంది. అసలు ఇంత ఫామ్లో ఎంతమంది చేతి కట్ చేపిస్తారా వెజిటేబుల్స్ అన్ని? చాలా పెద్దది ఇది అయితే. మేము ఇంకా ఒక సైడే ఉన్నాం, ఇంకా అటు సైడ్ ఉంది, బట్ అటు వెళ్ళడానికి యాక్సెస్ లేదనుకో. ఇదిగో బీ హానివి తేనెటీగలు ఉన్నాయి, బెటర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం. ఇదిగో నాన్న, ఇదిగో ఇవి ఏంటి? నేను మీకు ఇందాక చెప్పా కదా, బీరకాయలో ఇది ఒక రకం బీరకాయలు అనమాట. ఇవి స్క్రబ్బర్గా వాడతారు అంట్లు కడిగే. వీటిని మన ఆ పేరు మర్చిపోయా, నాకైతే గుర్తు రావట్లా. మనం ఆన్లైన్లో కూడా వీటిని కొనుక్కోవచ్చు అనమాట. ఈ స్క్రబ్బర్ సీడ్స్ ఉన్నాయి చూసారా లోపల, కానీ ఇవి పాడైపోయింది సీడ్స్. బట్ ఇవి స్క్రబ్బర్ ఇక్కడ ఉంది చూడు, స్క్రబ్బర్ ఎండిపోయింది ఎప్పటి నుంచో. భలే ఉన్నాయి. నాకు మా ఇంట్లో వచ్చే 1-2 చూస్తేనే చాలా సంతోషం, ఎంత హ్యాపీగా ఉంటుందో. అలాంటిది ఇక్కడ వచ్చి ఇన్ని రకాల కూరగాయలు చూస్తుంటే నా సంతోషం చెప్పలేను అనమాట, అంత హ్యాపీగా ఉంది. అలా పెద్ద పెద్ద పైప్స్ నుంచి చిన్న పైప్స్ కనెక్షను ఇట్లా టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు అనుకుంటా. ఇట్లా కింద నేలలో నుంచి అటు ఇచ్చారు. మొత్తం వాటర్ టైంకి ఆన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా వాటర్ వెళ్ళిపోతాయి. ఇవి స్పినాచ్ అనుకుంటా కదా, చూస్తే స్పినాచ్ లానే ఉంది. నాకేంటో ఇవి మెంతాకులా అనిపిస్తుంది, బట్ కరెక్టో రాంగో తెలియదు. మధ్యలో వేరే ఆకులు పెట్టారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే నాకు బాగా తెలుసు, ఎందుకంటే కొరియాండర్. ఈజీగా అర్థమైపోతుంది. ఇది మొత్తం ఎంత పెద్దదో పెట్టారు చూడండి. ఆస్ట్రేలియాలో ఒక సీజన్లో కొరియాండర్ చాలా చీప్గా దొరుకుతుంది. ఒక సీజన్లో అసలు ఎంత కాస్ట్లీ ఉంటుంది అంటే చిన్న బంచ్ కూడా $2, $3 తీసుకుంటారు. అదర్ టైంలో 90 సెంట్స్కి 70 సెంట్స్కి కూడా ఇచ్చే రోజులు కూడా ఉన్నాయి. ఇది వచ్చి పంప్కిన్, గుమ్మడికాయలు. ఏమైనా కాయలు కనిపిస్తే ఏం చూద్దాం. చిన్న పిందెలు అయితే నాకు కనిపిస్తున్నాయి, బట్ కెమెరాకి అంత రీచ్ వెళ్ళదేమో. పంప్కిన్
గోంగూర కాయలు కూడా ఉన్నాయి. ఇవే కదా సీడ్స్ వచ్చేది. కాయలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నది స్పినాచ్లో ఇంకో రకమైన స్పినాచ్, మలబార్ స్పినాచ్ అంటాం కదా, అది తీగ స్పినాచ్. ఇదిగోండి, ఇది మొత్తం ఇదే. ఇక్కడ లోపల అమ్ముతుంది కూడా ఇదే, వీళ్ళే ఇక్కడ కట్ చేసి లోపల అమ్ముతున్నారు. ఈ ఫామ్లో బాగా బ్యూటిఫుల్ అట్రాక్టివ్గా అనిపించింది ఇవి రోజెస్. ఫామ్ చుట్టూ ఎంట్రీ మొత్తం బాగా నాటారు ఫ్లవర్స్. చూడండి ఎన్ని ఉన్నాయా. మేము లోపలికి వెళ్ళి రోజుల్లో ఫ్రూట్స్ ఉన్నాయి వాటికి అక్కడ అమ్ముతారేమో అడిగాను, బట్ అమ్మట్లేదు అని అన్నారు. అక్కడ ఉంటే పిక్ చేసుకోండి అన్నారు. సో మనకి ఇంకా సంధిస్తే దొరకం కదా మనకి, అందులోనే వెజిటేబుల్స్ ఫ్రీగా వస్తున్నాయి అంటే ఎందుకు, పదండి వెళ్ళి కొన్ని గ్రాప్ చేస్తాం. జాగ్రత్తగా వెళ్దాం. గోంగూరకి ఫ్రూట్ వస్తుంది, ఆ ఫ్రూట్ కూడా అమ్ముతారు జనరల్గా మార్కెట్స్లో. వాటితో టీ చేస్తారు, ఇంకా కొన్ని రెసిపీస్ కూడా చేస్తారు. మొత్తం కూడా వస్తుంది. నేను హెల్ప్ చేయమంటావా? కాయలు కనిపిస్తున్నాయా? ఇంకా వెళ్తున్నావా? ఓకే రా. సో కొన్ని గోంగూర వీటినేమంటారు, గోంగూర పూలు, ఫ్లవర్స్ ఫ్లవర్స్ అంటే పూలు కదా నాన్న, రోజుల్లా. కొన్ని కాయలు అంటారో వీటిని పూలు అంటారో తెలియదు. గోంగూర పూలు, గోంగూర కాయలు, వాటెవర్. అవైతే కొన్ని కోసుకున్నాను. వీటిలో సీడ్స్ ఉంటే కనుక నాటొచ్చు నెక్స్ట్ సీజన్కి. ఎండబెట్టాలేమో. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎలా ఉంది మీ అందరికీ ఈ వ్లాగ్, నచ్చిందా లేదా? నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. చాలా డేస్ తర్వాత ఇలా ఫామ్కి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేసాము. అండ్ అలానే మాకు కావాల్సిన కొన్ని కూరగాయలు కూడా తీసుకున్నాము. మీరు ఇలాంటి ఫామ్స్కి వస్తే 2-3 ఫామ్స్కి వెళ్ళేటట్లయితే ఒక్క ఫామ్లోనే కమిట్ అయ్యి మొత్తం కొనద్దు. ఎందుకంటే ఒక్కొక్క ఫామ్లో ఒక్కొక్కటి ప్రైస్ తక్కువ ఉంటుంది. సో అందుకని మేము ఒక్కొక్క ఫామ్లో మాకు కావాల్సినవి ఒక్కొక్కటి పిక్ చేసుకున్నాము. చాలా వెజిటబుల్స్ కొన్నాము ఇవాళ. సో అవన్నీ కూడా కుదిరితే చూపిస్తాను, లేదంటే వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు వీణా చైతన్య ఫర్ మోర్ వ్లాగ్స్. మీకు ఇంకా ఎలాంటి కాంటెంట్ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అదే కన్ఫామ్గా చేస్తాం మీకోసం. బాయ్ బాయ్.